బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయాన్ని ఈరోజు ఓపెన్ చేయడానికి రావడం జరిగింది. విశాఖ పార్లమెంటు నియోజకవర్గానికి రాబోయే ఎన్నికల్లో శివప్రసాద్ గారిని పార్టీ తరఫున నిలబెట్టబోతూ ఉన్నాం. అలాగనే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా రేపు రాబోయే ఎన్నికల్లో క్రియాశీలకంగా పోటీ చేస్తున్నాం. తప్పకుండా ఈ పార్లమెంటుని మరి రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఆ మేరకు ఈ పార్లమెంటు పోటీ చేస్తున్నటువంటి శివప్రసాద్ గారు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆయన తనకున్నటువంటి 5 సంవత్సరాల సర్వీస్ని ఒక టీచర్గా వదిలేసుకొని బహుజన సమాజ్ పార్టీలో చేరి ఈ రోజున పార్టీలో పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఈ దేశంలో రాజ్యాధికారం అనేటువంటిది బహుజన చేతులు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ జీవితాలు బాగుపడతాయనేటువంటి ఉద్దేశంతో నమ్మినటువంటి ఎంతోమంది నాయకులు, వేలాది మంది కార్యకర్తలు ఈరోజు బహుజన సమాజ్ పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి, మిగతా ఎస్సీ ఎస్టీ అలాగే మైనారిటీలు అందరూ కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద బహుజన సమాజ్ పార్టీ టికెట్లు ఇవ్వాలని చెప్పి భావిస్తున్నది. విశాఖపట్నం ప్రజలందరికీ కూడా నేను ఒక అభ్యర్థిస్తున్నాను. ఈ ప్రాంతానికి చెందిన స్థానికునైన నన్ను, అలాగే బీసీ వర్గానికి చెందిన నన్ను ఈ విశాఖపట్నం నుండి ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల కలల్ని సాకారం చేస్తానని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సిహెచ్ ప్రభాకర్, విశాఖపట్నం బహుజన సమాజ్ పార్టీ నగర అధ్యక్షుడిగా నేనున్నాను. ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ కేవలం భారతదేశం వ్యాప్తంగా దళితులకు మాత్రమే కాకుండా బహుజనులకు, నిమ్న వర్గాల వారికి, ధనికులు కాకుండా పేదల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క పార్టీ ఎంతో సేవ చేస్తున్న విధానాన్ని మనం చూసాం. మాన్యశ్రీ కాంశీరామ్ గారి యొక్క ఆధ్వర్యంలో విస్తృతంగా ఈ యొక్క పార్టీ నిర్మాణం ఏ రీతిగా జరిగిందో మనం చూస్తున్నాం. అటు రీతిగానే గత కొంతకాలంగా నిబద్ధతగా ఉన్నటువంటి ఈ పార్టీని పరుగులు పెట్టిస్తున్నటువంటి మన రాష్ట్ర నాయకులు బక్క పరంజ్యోతి గారి యొక్క నాయకత్వంలో ఈ పార్టీ దినదమాత్రంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇంతే వడ్డినింతే బ్రహ్మాండం అంత అయినప్పుడు ఏదో నిబద్ధతగా ఉన్నామని అనుకుంటున్నాం, కానీ మనలో ఉన్నటువంటి శక్తి బహుజన కులాల యొక్క శక్తి. ఈ బహుజన కులాల యొక్క శక్తి చెల్లించవలసినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. 4% ఉన్నటువంటి ప్రజలు మనం పరిపాలిస్తున్నారు, కానీ ఎందుకు ఆ పార్టీలో బానిసలుగా అనేక మంది రాజకీయ నాయకులు ఉంటున్నారో తెలియట్లేదు. ఎంతోమంది రాజకీయ నాయకులు పెద్ద బీసీ సామాజిక వర్గ వారు రాష్ట్ర సీఎం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళకి ఏమాత్రం అవకాశాలు లేకుండా చేస్తారు. ఈ విషయాన్ని బహుజన కులాలు, నిమ్న కులాలు అందరూ గమనించి బహుజన సమాజ్ పార్టీ ఈసారి పోటీ చేస్తున్న ప్రతి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ యొక్క ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని నేను పిలుపునిస్తూ ఉన్నాను.